దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘక్రమము ఈ అంశంలో 19వ ఎపిసోడ్లో ఉన్నాం. ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి అంశము పరిచర్యలోని లోటును పూడ్చుట. పరిచర్యలోని లోటును పూడ్చుట. సాధ్యమైనంత వెనక్కి పెట్టు. పరిచర్యలోని లోటును పూడ్చుట. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిచర్య అనేది నానా రకాలు. పరిచర్య అంటే ధనం మాత్రమే కాదు, పరిచర్య అంటే కష్టం మాత్రమే కాదు. పరిచర్య అన్నప్పుడు ప్రేమతో కూడినటువంటి ఒక సమూహం, అనగా ప్రేమలో సమస్తము ఇమిడి ఉంటుంది. అనగా ఒక మాట, ఒక ఊరడింపు, ఒక వెన్ను తట్టి ప్రోత్సహించటం, ప్రార్థన, అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఒక క్రియ, ఒక ధ్యానము, ఇలా అనేకమైనటువంటి వేర్లు, కొమ్మలు, శాఖోపశాఖలతో కలిసినటువంటి వృక్షము ఎలాగనైతే ఉంటుందో, ఈ పరిచర్య అనేటువంటి దీనిలో అనేకమైనటువంటి విషయాలు ఇమిడి ఉంటాయి. ఈ పరిచర్య ప్రేమ అనేటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక అండములో దాగి ఉన్నటువంటి విషయము. అంతిమంగా ప్రేమ అనేటువంటిది ఉండేటువంటి లేదా మిగిలేటువంటి విషయం. ఈ ప్రేమ దేవునిలో జనించినటువంటిది లేదా దేవునిలో ఉండినటువంటిది. ఆ ప్రేమ క్రీస్తు ద్వారా లోకములోనికి వెల్లడైనటువంటిది. అయితే మనుషులముగా మనము శూన్యమైనటువంటి మనసుతో జన్మించాం. ఆ పిమ్మట దేవుడిచ్చినటువంటి జ్ఞానేంద్రియములతో చూస్తూ వింటూ ఎదుగుచున్నటువంటి క్రమంలో అనేక విషయాలను నేర్చుకోవటం జరుగుతున్నది. అందులో మంచివి ఉన్నవి, చెడ్డవి ఉన్నవి. అయితే మనిషిలో నుండి ఎక్కువగా బయటికి వెల్లడి అయ్యేటువంటి విషయాలు ఏంటంటే చెడ్డవి మాత్రమే ముందు ప్రయాణం చేస్తాయి. ఆ పిమ్మట మంచి వెనకాల ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రియులారా, దీని మూలముగా పాపము చాలా పరిగెత్తుతున్నది. ప్రేమ చాలా నత్తనడకన నడుస్తూ ఉన్నది. పరిశుద్ధత అనేటువంటిది చాలా నెమ్మదిగా విస్తరిస్తూ ఉన్నది. అది వేగంతో పరిగెత్తుచున్నది, ఇదేమో నెమ్మదిగా నడుస్తూ ఉన్నది. ఈ క్రమంలో ఈ పాపము, పరిశుద్ధత అనేటువంటిది మనిషి అనుభవించేటువంటి క్రమంలో ఇది అనుభవిస్తూ వివేచించుకుంటూ నేనేంటి అని ప్రశ్నించుకునే లోపే మనిషి యొక్క ఆయుష్ పూర్తయిపోతున్నది. చివరికి తాను పాపముతోనే తన జీవితాన్ని ముగించుకోవలసినటువంటి
దుస్థితి ఏర్పడుచున్నది. ప్రియ దేవుని వారలారా, ఆ సంగతులను గురించి మనం ఇందాక చదువుకున్నటువంటి ఎఫెసీలో రాసినటువంటి పత్రికలో ప్రారంభ వచనం నుండి అనేక మాటలు చెప్పాడు. బైబిల్ పఠనము అని అన్నప్పుడు ఏదో నామమాత్రంగా ప్రోటోకాల్లో భాగంగా చదువుచున్నాము అని మీరు అనుకుని విడిచిపెడితే తద్మూలంగా ప్రయోజనం లేదు. చదివేటప్పుడు ఇందులో ఏదో మతలబు ఉన్నది అని మీరు తప్పకుండా దృష్టి పెట్టి చదవవలసినటువంటి వారై ఉంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని ఈ ప్రేమలో ఏమేమి చెయ్యకూడదో ఏమేమి చెయ్యాలో ఆ విశ్లేషణ అంతా ఇచ్చాడండి. ప్రేమామయుడైనటువంటి లేదా ప్రేమ స్వరూపి అయినటువంటి దేవునిలో నుండి భాగం పంచుకొని పుట్టినటువంటి యేసయ్య స్వతహాగా సహజ సిద్ధంగానే ప్రేమామయుడై ఉన్నాడు. ఆ ప్రేమ అనేటువంటి పరిమళాన్ని ఈ లోకములో గుబాలింపచేశాడు. తద్మూలంగా ఆ వాసన ఇంకా ఇప్పటికీ ఈ లోకములో వెదజల్లబడుచునే ఉన్నది, అందుచునే ఉన్నది, మనలో ఉన్నది, మన నుండి లోకమునకు అందుచున్నది. ఆ ప్రేమ ఎదిగో మొన్న ఏం పల్లెది, నాగనపల్లి దాకా వెళ్ళింది. నిజంగా అక్కడ బాప్తిసం ఇచ్చినటువంటి ప్లేస్ అనే కాదండి, ఎండాకాలంలో ఎంత భయంకరంగా కనబడుతుందో నిన్నటి వానాకాలంలో దానికి పూర్తి వ్యతిరేకంగా నయనానందకరమైనటువంటి మనస్సును ఉల్లాసపరిచేటువంటి అత్యద్భుతమైనటువంటి సీనరీ ఉందండి అక్కడ. చూస్తుంటే చూడబుద్దవుతుంది, అంత బాగుంది. ఆహా, ఎంత చక్కని ప్రకృతి, ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతి, ఇదంతా దేవుని చేతి పనే కదా అనిపించింది. ఎత్తులు, పల్లములు, అందులో పరుచుకున్న పచ్చదనం, వాటిలో నుండి పుట్టినటువంటి పూలు, ఆ పూలలో నుండి తేనెటీగలు మకరందాన్ని తీసుకొచ్చి తేనె పట్టులను కట్టటము. పిల్లరా, ఇంకొక విషయం ఏంటంటే, మంజీరా నీరు అంటే సబ్జెక్ట్ కొంచెం డీవియేషన్ అయిపోతున్నాను, కానీ కొంచెం దేవుని యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటిది చెప్పాలనేటువంటిది నా ఉబ్బలాట. ఏంటి అని అంటే, మంజీరా నీరు అనేటువంటిది ఒక బ్రాండెడ్, మేబీ దక్షిణ భారతదేశంలో, మొత్తం ఎంటైర్ ఇండియాలో ఏంటి అనేటువంటిది నాకు అంత ఐడియా లేదు, కానీ దక్షిణ భారతదేశంలో మంజీరా నీరు అనంటే దాన్ని మించిన జలములు లేవండి. నీ కిన్లీ కొంటావా, బిస్లరీ కొంటావా, ఆ టాటా వాళ్ళదేదో ఉంది కదా, ఆ నీరు కొంటావా, ఇంకే నీరు కొంటావు, దాని దరిదాపులోనికి కూడా రావవి. కేవలము అక్కడ ఉన్నటువంటి మట్టిలో, రాళ్ళలో, చెట్ల వేర్లలో ప్రవహించినటువంటి జలములకి కొబ్బరి నీళ్ళ కంటే మధురమైనటువంటి రుచిని సంతరించుకున్నాయి ఆ నీరు. మేము ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ లోకల్ వాటర్ తాగనండి సాధ్యమైనంత వరకు, ఎందుకంటే గొంతు పట్టేస్తుంది అని చెప్పి. కానీ ఆ జలములు మాత్రం బాటిల్ కంటే బాగున్నాయి అనిపించింది. స్వచ్ఛంగా ఆ వచ్చినటువంటి నీటిని వడకట్టాల్సినటువంటి అవసరం లేదు, ఏమంటే వేడి చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇంకేదో చేయాల్సినటువంటి అవసరం లేదండి. నేరుగా తాగాము, బాటిళ్ళ మీద బాటిల్ తాగాము. నీళ్ళ కోసమైనా ఇంకా 4 రోజులు ఉండి రావాలనిపించింది. నిజం, క్యాన్లు తెచ్చుకోవాలనుకున్నాం, మరి ఇంత కక్కుర్తి పడుతున్నారు వీళ్ళు అనుకుంటారేమో అనిపించింది నాకు నీళ్ళని తెచ్చుకోవాలని. అంటే
అయ్యో అక్కడ నుండి ఇక్కడికి పైప్ లైన్ వేసుకోగలిగేటువంటి అవకాశం ఉంటే ఎంత బాగుండో అనిపించింది. అంత బాగున్నాయండి జలములు, అంత బాగున్నాయి. ఇంత మంచి ప్రకృతిని చేసినటువంటి దేవుడు మనకొక జీవితాన్ని ఇచ్చి తన ప్రేమను మనకు అందిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమలో మంచితనం ఉంది, ఆ ప్రేమలో మన మేలు ఉంది, ఆ ప్రేమలో పరిశుద్ధత ఉంది, ఆ ప్రేమలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోయినా కూడా తక్కువే. అంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమను యేసయ్యకి ఇచ్చాడు, యేసయ్య లోకానికి పంచాడు. పంచి ఏమన్నాడు అనంటే, యేసు ఏ విధంగానైతే ప్రేమ పరిమళాన్ని పంచాడో మీరు కూడా మీ ప్రేమ పరిమళాన్ని పంచండి అని ఇక చాలా విషయాలు చెప్పాడండి. ఏవి దేవునికి నచ్చవు, ఏవి దేవునికి నచ్చుతాయి అనేటువంటి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఈ లిస్ట్ ఇచ్చి చివరగా 10వ వచనంలో అంటున్నటువంటి మాట ఏంటంటే, 5వ అధ్యాయము 10వ వచనము, గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో, ప్రభువుకి ఏది ప్రీతికరమైనది కొంచెం అంటే ఇందాక చెప్పాను నేను, వివరణలో మీకు మోస్ట్లీ అర్థం కావాలి అయింది అని అనుకుంటున్నాను. అయినా 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వెలుగు ఫలములు, వెలుగు ఫలములు ఏంటి అని అంటే సమస్త విధములైనటువంటి మంచితనము. మంచితనం ఎన్ని రకాలుగా ఉంటుంది? మంచితనము అనేక విధాలుగా ఉంటుంది, ఏ రకంగానైనా వ్యక్తపరచవచ్చు కదా. అనేక వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో, యేసయ్యకి ఏది ప్రీతికరమైనదండి? యేసయ్యకి ఏది ప్రీతికరమైనది? కరుణ, జాలి, దయ, వాత్సల్యము, ప్రేమ. దీనిలో అంటే చెప్పాడు కదా, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి మాటలో ఇమిడి ఉన్నది. ఇది ప్రభువుకి ఇష్టమైనటువంటిది. ఇది ప్రభువుకి ఎందుకు ఇష్టమైంది? ఎందుకు ఇష్టమైంది? ఆయనకు ఎలా తెలిసింది? ఆయనకు ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, దీనంతటినీ ఆయన దేవునిలో చూశాడు, దేవునిలో చూశాడు. అందుకే దేవుడి గురించి రాయబడినటువంటి మాట ఏంటి? దేవుడు, దేవుని స్వరూపము ప్రేమ స్వరూపం. అసలు దేవుడు అంటేనే ప్రేమ. మరి దేవుడు తిట్టాడు కదండి, కొట్టాడు కదండి, చంపేశాడు కదండి, దానిలో కూడా ప్రేమ ఉంది. పిల్లరా, అది జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగినటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. అంటే తిట్టిన ప్రతివాడు ప్రేమను కనబరిచినట్టు కాదు సుమా. కొట్టిన, చంపిన ప్రతివాడు ప్రేమను కనపరిచినటువంటి వాడు కాదు. నీ పిల్లవాడు తప్పుడు తిరుగులు తిరుగుతుంటే కొడతావే, అందులో ప్రేమతో కొట్టావు కదా. బూతులు మాట్లాడుతుంటే కొట్టావే, ప్రేమతో కొట్టావు. వాడు ఆటలాడుతూ చిలిపితనంతో కరెంటు ప్లగ్లో ఏలు పెట్టడానికి ప్రయత్నించాడే, అప్పుడు సరిసి కొట్టావు. ఎందుకు? వీడు ఎక్కడ చచ్చిపోతాడో భయం, వాడు నాకు కావాలి. ప్రేమ. ప్రియులరా, ఇలా దేవుడికి ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమలో భాగంగా దేవుడు మనము కావాలని కోరుకున్నాడు. మనకి జన్మనిచ్చి
ఒక స్వాతంత్రాన్ని ప్రసాదించాడు. ఆ స్వాతంత్ర్యములో వారు వారి తండ్రి ఇష్టాన్ని తెలుసుకోవాలి, అనగా దేవుని ఇష్టాన్ని తెలుసుకొని తదనుగుణంగా వారి మనస్సును మలుచుకోవాలి. స్వచ్ఛందంగా, బలవంతంగా కాదు, స్వచ్ఛందంగా దేవునికి అనుగుణమైనటువంటి మంచి మనస్సును పెంచుకుంటే వాడు ఘనుడు, వాడు గొప్పవాడు. అది ఎప్పటికీ ఉంటుంది, స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. దేవుడు పిల్లలను కని ఆ పిల్లలు నా అంతటి గొప్పవారై ఉండాలని భావించి ఇదిగో పిల్లలారా, ఇది మంచి, ఇది చెడు, ఇది మేలు చేసేటువంటిది, ఇది కీడు చేసేటువంటిది, ఈ విషయంలో మీరు ఒక స్వతంత్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అది మంచి నిర్ణయం తీసుకుంటే నా మనసుకు ఇష్టమవుతుంది, లేదంటే కష్టమవుతుంది. ప్రియులారా, ఇష్టమైనటువంటి వారిని నా యొద్ద శాశ్వతంగా ఉంచుకుంటాను, కష్టపెట్టినటువంటి వారిని దూరంగా పంపించేస్తాను. నేను దూరంగా పంపించేస్తే మీరు కష్టాల పాలవుతారు, మీరు శ్రమల పాలవుతారు. గనుక నా ఇష్టం ఏంటో తెలుసుకుని, ఎందుకంటే మీ పట్ల నేను ప్రాణం పెంచుకున్నాను, ఎందుకంటే మీరు నా భాగం, మీరు నా ప్రతిస్వరూపం. కనుక మీ పట్ల నాకు ఒక ఆలోచన ఉంది, ఒక సంకల్పము ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఇష్టము ఉంది, ఒక కోరిక ఉంది. దాన్ని జరిగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది ఎరిగి మీరు జీవిస్తే నాకు మంచి, మీకు మంచి అని చెప్తూ ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి ఈ మాటల సారం ఏదైతే ఉందో అది ఈ 10వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి ప్రీతికరమైనదేదో తెలుసుకోండి, దాన్ని పరీక్షించండి. అవసరమైతే దేవుని ప్రీతి మనిషికి మేలు చేసేదా, కీడు చేసేదా, నాకు మేలు చేసేదా, నష్టం చేసేదా, నువ్వు పరీక్షించుకో అన్నట్టున్నాడు. ఇప్పుడు నా ఇష్టము అని చెప్పి నిన్ను మీ మీద బలవంతంగా రుద్దడం కాదు. నా ఇష్టము అనేటువంటిది మీకు మంచిదా చెడ్డదా, మీకు మేలు చేసేదా కీడు చేసేదా టెస్ట్ చేసుకోని అంటున్నాడు ఆయన. ఏమండి, అది మంచిది అని మీకు తేలితే దాన్ని ఏం చేయమంటున్నాడు? వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. వెలుగు సంబంధులు అంటే పరిశుద్ధ సంబంధమైనటువంటి. ఇక్కడ మనం పట్టుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవునికి ప్రీతికరమైనది ఏంటో తెలుసుకొని ఆ దేవుని ప్రీతిని నెరవేర్చేటువంటి దేవుని నిజమైనటువంటి పిల్లలముగా మనము ఉండాలి. ఒకసారి ఆలోచించండి పిల్లరా, నిజం అనిపిస్తుంది కదా. ఏంటది? నేనేంది అసలు? నా మొదలు ఎక్కడ? నా పుట్టుక ఎక్కడ? ఎవరనుకున్నారు? ఏం చేశారు? నా ఊపిరేంటి? నా జీవితం ఏంటి? ఆహారం ఏంటి? పానీయం ఏంటి? జీర్ణం ఏంటి? శక్తి ఏంటి? శరీర ఎదుగుదల అనగా కణజాల అభివృద్ధి ఏంటి? కళ్ళేంటి? చెవులేంటి? నోరేంటి? చేతులేంటి? కాలేంటి? నేనేంటి? అంతిమంగా నా ప్రమేయం లేకుండానే నా శరీరం
దాని కణజాలము చచ్చుబడటం ఏంటి, క్షీణించిపోవటం ఏంటి, వృద్ధాప్యం పేరట చివరికి చనిపోవటం ఏమిటి? నేను నేను అని చెప్పుకోవటానికి నీకున్న రైట్ ఏంటి? ఇందులో నీ ప్రమేయం ఏముంది? నువ్వు చేసింది ఏముంది? నువ్వు అనేటువంటి ఒక ఉనికికి దేవుడే కారణం కదా. నీ జన్మ, నీ జీవితానికి దేవుడే కారణము కదా. నీ గతము, వర్తమానము, భవిష్యత్ అంతా కూడా దేవుడే కదా. కనుక దయచేసి నీ మీద నీకు ఏ రకమైనటువంటి అధికారం లేదు. ఇది బాగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మన మీద మనకు ఏ విధమైనటువంటి అధికారం లేదు. నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటాను, అడగడానికి నువ్వెవరు అని అనడానికి నీకు అధికారము లేదు. నాకు నచ్చింది చేసుకుంటాను, నా కళ్ళకు కనబడింది తీసుకుంటాను, నా కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని నెరవేర్చుకుంటాను అని నీకు ఇష్టమైనట్లుగా నువ్వు నిర్ణయం తీసుకోవటానికి వీలు లేదు. ఇందులో నువ్వు ప్రాథమికంగా ప్రథమముగా దేవుని ఇష్టానికి ప్రాధాన్యతనివ్వాలి. ఏమంటే దేవుని ఇష్టానికి ప్రాధాన్యతనివ్వాలి. ఇప్పుడు ప్రకృతిని కలగజేసి నా పిల్లలకు సేవ చేయండి అని అన్నాడు. నువ్వు చేయమంటే చేస్తామా, మేము మా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాము అని చెప్పి కనుక నీ కాళ్ళ ముందు, నీ కాళ్ళ క్రింద ఉన్నటువంటి నేల కదిలితే నీ పరిస్థితి ఏమండి? నువ్వు పీల్చేటువంటి గాలి ఆగిపోతే నీ పరిస్థితి ఏంటి? ఇందాక మాట్లాడుకున్న జలములు నీకు దాహాన్ని తీర్చి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దానికి బదులుగా, మరింత దాహం పెంచేటట్లుగా, ఆరోగ్యానికి బదులుగా భయంకరమైనటువంటి అనారోగ్యం వాటిల్లేటువంటి విధంగా జలములు తయారై నీ యొద్దకు వస్తే నీ పరిస్థితి ఏంటి? అవసరమైనంత మేరకు మాత్రమే అగ్నిని అందించాలని ఆదేశించగా సూర్యుడు అవసరమైనటువంటి మోతాదులోని మనకి ఉష్ణోగ్రతను అందిస్తున్నాడు. 50 డిగ్రీలకు వస్తే బగబగా మండిపోతూ ఉంటుంది. 55 కాదు, 105కు వెళ్ళిందనుకోండి, 150కి వెళ్ళిందనుకోండి, ఎవరు మిగులుతారు? ఏది మిగులుతుంది? దేవుడు ప్రకృతికి ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నియమమును దాటి అది పని చేయటం లేదు. కనుకనే మనము సుభిక్షంగా ఉంటున్నాం. ప్రకృతి నా ఇష్టము అనటం లేదు. ఎవరి ఇష్టం అంటున్నది? దేవుని ఇష్టం. ఒక దేవదూత అయితే యోహానుతో అంటుంది, అయ్యా మీ వలనే, అంటే మీరు ఇప్పుడు పరిచర్య చేస్తున్నారు కదా, అపోస్తలుడు యోహానుతో అంటున్నదన్నమాట, మీరు పరిచర్య చేస్తున్నారు కదా, మీ వలనే మేము కూడా పరిచారకులమే. కాకపోతే మీరు దేవుని పరిచారకులు, మేము మీ పరిచారకులం మరియు దేవుని పరిచారకులం. అంటే అక్కడ తన సిన్సియారిటీ చెప్పుకుంటున్నది, నిజాయితీగా చెప్పుకుంటున్నది. అవి పరిచర్య చేస్తున్నాయి కనుక మనం బాగుంటున్నాం. ఇప్పుడు అవి దేవుని ఇష్టం చొప్పున పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని ఇష్టము చొప్పున బ్రతుకవలసినటువంటి వారమై ఉంటున్నాం. అది కాదని ఎక్స్ట్రా చేస్తే నీ మనుగడ బహు భయంకరంగా ఉంటుంది. ఇది అన్నిటికీ చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ క్రైస్తవుడికి అర్థం కావాలి. నీకు అర్థం కాలేదంటే నువ్వు కూడా అన్యుడవేం దాని అర్థం. దాన్ని పట్టించుకుంటలేవు అంటే భ్రష్టుడవే అని దాని అర్థం. అపవాది
సంతానము, సర్ప సంతానమా అని ఎవరినైతే యేసయ్య తిట్టాడో ఆ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళమవుతాం మనం. దేవుని ఇష్టముని ఎరిగి మనము జీవించాలి. ఈరోజు మన టైటిల్ ఏంటి? మన పాఠం పేరేం పేరు? పరిచర్యలోని లోటును తీర్చాలి. రిలవెంట్గా ఉందా అసలు? లేదు కదా? ఉంటుంది. ఓకే, ఇందాక చెప్పాను కదా, మన ఉనికి ఆధారం దేవుడు. ఇందులో శరీర అవయవాలను ఇచ్చాడు. మీ ఫ్రాంక్గా చెప్పండి, ఈ దేహం ఇప్పటి వరకు 20, 25, 30, 50 దాకా ఉన్నారు కదా. ఇందులో నీ దేహాన్ని నీ కోసం వాడుకున్నది ఎంత, దేవుని కోసం వాడింది ఎంత? నిజాయితీగా చెప్పండి. ఎవరైనా మంచోళ్ళు అయితే తొందరగా చెప్తారు. అన్నా ఏడిది 5%? ఇది న్యాయమా? ఇది న్యాయమా? అయిపోయిందా? చెప్పేటోళ్ళు లేకన్నా ఆలోచించండి. ఇక సరే, నువ్వన్నా 5% దేవునికి వాడాము అనుకుందాం. అందులో పరిచర్యలు నానా రకాలు అనుకున్నాం కదా. ఏ పరిచర్య చేయటానికి నువ్వు తగ్గించుకున్నావు, ఇష్టపడ్డావు, అడుగులేసావు? కొంచెం గ్రేట్గా ఉండాలి. నేను చేసిన పరిచర్య కొంచెం చూడడానికి ఎలా ఉండాలంటే డిగ్నిటీగా ఉండాలి, అగుపడాలి. చాలామంది అందరూ నన్ను గుర్తించాలి, పెద్దోడు అనుకోవాలి, గొప్పవాడు అనుకోవాలి. అందులో మళ్ళీ కాళ్ళకు చేతులకు ఈ డస్ట్ అంటకుండా ఉండాలి. ఈ ఇస్త్రీ చేసిన కద్దరు చొక్క నలిగిపోకుండా ఉండాలి. లైట్ల కింద దుస్తులు చెమ్మక్కుమనాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువగా ఆలోచించి ఆ పరిచర్య చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే, ముందు బోధకుడు, కాకపోతే కన్వీనరు, అంతేనా? సభాధ్యక్షుడు, ఇవంటే చాలా ఇష్టం అందరికీ. అదే బోధకుడు, కన్వీనరు, సభాధ్యక్షుడు. అదే ఇక సభాధ్యక్షుడు మీన్స్ నాయకుడు. ఓకే, ఇక ఈ 3 తర్వాత ఓకే సింగర్. కావున ఈ రకంగా మనం డిసిషన్ తీసుకుంటుంటాం. స్పీకరు, కన్వీనరు, అధ్యక్షుడు, సింగరు, ఇన్స్ట్రుమెంట్ ఆపరేటర్ని ఏమంటారు? వాయిద్యకారుడు. వెరీ గుడ్. వాయిద్యకారుడు, స్వీపరు, చీపిరి కట్ట ఆడబెట్టాలి. ఇలా ఒక్కొక్కటి పెట్టాలి. చీపిరి కట్ట తుడిచేది ఏదో ఉంటుంది కదా, మాప్సి. ఓకే, ఇలా ఒక్కొక్కటి పెట్టాలి. పెట్టి ఇప్పుడు ఒకడు ఈ తీర్థయాత్రలల్లా సబ్బు, 100 రూపాయల నోటు, ఇంకొకటి ఏదో ఓ 10-20 ఐటెంలు పెట్టి నీకు రింగ్ ఇస్తాడు. నువ్వు అందులో దేని మీద వేయడానికి ప్రయత్నం చేస్తావు? అందులో వాల్యుబుల్గా ఏదైతుందో దాని మీద వేయడానికి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు మైకు, అవునా, ఇందాక చెప్పుకున్నటువంటి మైకు, అలాగే సభాధ్యక్షుడి దగ్గర ఏముంటుంది?
లిస్ట్ ఉంటుంది. తయారు చేసుకున్నటువంటి ప్రయారిటీ వైజ్గా వాళ్ళకు ఎవరెవరికి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఒక ఎజెండా, రైట్ ఎజెండా తయారు చేసుకుంటాడు. ఒక ఫ్యాడ్. ఓకే రైట్. అలాగే పాడటానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అది పెడదాం, ఇలా చీపురి గట్ట పెడదాం, మఫ్సి పెడదాం, ఇంకొకటి పెడదాం, ముఖ్యంగా టాయిలెట్ పెడదాం అక్కడ. ఎవరు ఫస్ట్ ఏది ఎంచుకుంటారు చెప్పండి, హానెస్ట్గా చెప్పండి. మైక్. ఇదైతే తుడిచి పెడతారు అవసరమైతే, హాయిగా నా లెక్క మంచిగా ఇట్లా ఉండొచ్చు, కాసేపు మాట్లాడవచ్చు, పోయి కూర్చోవచ్చు. అదే హార్పికో ఫినాయిలో పట్టుకొని దాని ఏదో ఉంటుంది కదా గీకేది, బ్రష్, అది పట్టుకొని వెళ్ళాలి. ఇది కామెడీ కాదు, ఇట్ ఈస్ సీరియస్ మ్యాటర్. ఏది ఎంచుకుంటాం అంటే ఇందులో నేను దేన్ని తక్కువ చేయట్లేదు. ప్రసంగం కూడా అవసరం, పాట కూడా అవసరం, వాయిద్యాలు వాయించడం కూడా అవసరం. అయితే మెసేజ్ చెప్పేవాళ్ళు 2-3 ఉన్నారు, పాట పాడే వాళ్ళకు కొదువే లేదు. అవునా? ఇలా రకరకాల పనులకి చాలామంది ఉన్నారు. కానీ టాయిలెట్ దగ్గరికి ఎవరు వెళ్ళట్లా. మనకు ప్రసంగం వచ్చు, మనకు పాడటం కూడా వచ్చు. కానీ పాడేవాళ్ళు 4 ఉన్నారు, ప్రసంగం చేసేవాళ్ళు 3 ఉన్నారు. కానీ టాయిలెట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. లేదా ఊడ్చేవాళ్ళు, తూడ్చేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, సామియానా అది కింద వేసేది, కార్పెట్ వేసేవాళ్ళు వీళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఏం చేయాలి? ఏది నిజాయితీ కలిగినటువంటి పరిచర్య, ఏది తగ్గింపు కలిగినటువంటి మనస్సు కలిగిన పరిచర్య, ఏమండి, ఏది నిజమైన పరిచర్య, ఏది న్యాయమైన పరిచర్య అనంటే రోమీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, ఏమండి, ఇందాకేమన్నాడు, ఇందాకటి వచనంలో ఏమన్నాడు? ప్రభువుకు ప్రీతికరమైనది చెయ్యి, నీకిష్టమైంది అని చెయ్యకు. మొదటిది. ఇక్కడ ఏమంటున్నాడు? దేవునికి అనుకూలమునైనా, అంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుడు చెయ్యమన్నది చెయ్యాలి. దేవుడు నీ ముందు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవాలి నీవు. ఏమండి, దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా, అంటే సజీవ అంటే బ్రతికున్నా, యాగముగా సమర్పించుకోవటం. నీ బ్రతుకు సమర్పించుకో అంటున్నాడు. నీ దేహాన్ని సమర్పించుకో, నీ అవయవాలను సమర్పించుకో, నీ కాళ్ళు, చేతులు, నీ నోరు, స్వెన్సో అవయవాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సజీవంగా, చచ్చిపోయిన తర్వాత చర్చిలోకి తీసుకొచ్చి పెడతానకు. బ్రతికి ఉన్నప్పుడు నీ దేహాన్ని దేవునికి సమర్పించుకో. అది కూడా నీ ఇష్టం చొప్పున కాదు, దేవునికి ఇష్టమైనట్లుగా. దేవునికి ఇష్టమైనట్లుగా. ప్రియ దేవుని వారలరా, శూన్యమీరాల యొక్క సేవ ఒక రకం, ప్రిస్కిల్ల సేవ మరొక రకం. ఆ ఏలియా వెళ్ళినప్పుడు ఒక వృద్ధురాలు ఉంటుంది, సారెపతు వృద్ధురాలు, తనదొక సేవ. కాకిది ఒక సేవ.
అవునా? గాడిద పిల్లది మరొక సేవ. ప్రియ దేవుని వారలరా, మార్తది ఒక సేవ. మార్తను చిన్నచేసి మాట్లాడడానికి వీలు లేదండి. కాకపోతే ప్రయారిటీ అనేటువంటిది వాక్యానికి ముందు ఇవ్వాలి, భోజనానికి తర్వాత ఇవ్వాలి అనేది అక్కడ చెప్పినటువంటి విషయం. కానీ మార్త గొప్ప సేవకురాలు, గొప్ప పరిచారకురాలు. అవునా? వీళ్ళందరూ పరిచారకులుగా ఉన్నారు. లూకా ఏం చేశాడు? వైద్యం. అదొక పరిచర్య. లూకా లేకపోతే వైద్యం లేదు, వైద్యం లేకపోతే పౌలు లేడు, పౌలు లేకపోతే పరిచర్య లేదు, పరిచర్య లేకపోతే అంత్యొక సంఘము లేదు. ప్రపంచములోని ప్రభంజనం సృష్టించినటువంటి క్రైస్తవ్యం లేదు. అఫ్కోర్స్ దేవుడు తన పరిచర్య జరిగించుకోవాలంటే ఆల్టర్నేట్గా ఏదైనా సెర్చ్ చేసుకోగలరు, అది వేరే విషయం. నువ్వేం చేస్తున్నావు అనేది ఇక్కడ పాయింట్. మనమేం చేస్తున్నాము అనేటువంటిది పాయింట్. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నామా లేదా, అది అన్నాడు కదా. పిల్లల్ని ఎవరికంటారండి? మామూలుగా పిల్లల్ని ఎవరికంటారు? దేవుని కృపను బట్టి మనుషులుగా అంటారు, అంతే కదా. విర్రవీగుతుంటే ఏమన్నాడు తెలుసా యోహాన్ గారు? రే అబ్రహాము అని పాట పాడతాను, అవసరమైతే దేవుడు రాళ్ళ వలన పిల్లలను పుట్టించుకోగలడు, జాగ్రత్త అన్నాడు. ఆయన మాటలు చాలా షార్ప్గా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. లూకా చేసిన పరిచర్య. లూకా ప్రసంగి కాదు, లూకా వైద్యుడు, తర్వాత రచయిత. అవునా? రచయిత. మార్కు చేసిన పరిచర్య. ఏమండి, ఈ మరియమ్మలు చాలామంది ఉన్నారు, ఇంకా కొంతమంది క్లెమెంత్తో పాటు ఉన్నటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారట? యేసయ్య తన శిష్యులను వెంట పెట్టుకుని తిరుగుతుంటే వాళ్ళు ఏం చేసేవారట? వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును అమ్మి కిరాణపు కొట్టుకు వెళ్ళి కావలసిన సామాగ్రిని తెచ్చి 3 రాళ్ళు పెట్టిల్లో ఏం పెట్టిల్లో మొత్తానికి వండి వారు తిరిగి వచ్చేసరికి ఆకలితో అలసిపోయినటువంటి వారికి అన్నం పెట్టేవారు. ఇదేంది, వాళ్ళేమో బజార్లో పడి తిరిగితే మనమేమో పొయ్యి ముట్టించి వండాలా అని అనుకోలేదు. ఇలా మీరు మాట్లాడుకుంటూ పోతే చాలా కనపడతాయి. మార్కు చేసినటువంటి సేవ, ఎపఫ్రా చేసినటువంటి సేవ, తీతు, తిమోతి, ఎపఫ్రోదితు, ఏమంటే ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు. మీకు అందరూ లైమ్ లైట్లో కనబడరు. అసలు ఇప్పటివరకు నువ్వు పేర్లు వినోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇన్ని ప్రసంగాలు విన్నారు కదా మీరు, ఇన్ని రకాలుగా వ్యక్తులను ఎంచి పాఠాలు చెప్పడం జరిగింది మీకు ప్రత్యేకంగా. అయినా ఇంకా మీకు కనబడని పేర్లు ఉన్నాయి. కానీ వాళ్ళ పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. ఎక్కడున్నాయి? నీకు కనబడకపోవచ్చు, వినపడకపోవచ్చు, కానీ వారి పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. ఎంత గ్రేట్ అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ పోస్ట్ ముఖ్యమా, జీవగ్రంథంలో పేరు ముఖ్యమా? మనలో చాలామంది ఇది గుర్తించక ఇక్కడ పోస్టును దృష్టిలో పెట్టుకుంటారు, చివరికి జీవగ్రంథంలో పేరు మిస్ చేసుకుంటారు. తనను తాను హెచ్చించుకున్నవాడు. ఇప్పుడు ఈ మాటలలో నేను కూడా ఉన్నాను అనుకోండి, నేను కూడా మిస్ అవుతా. ఇంత చెప్పి సామెత ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఇంత బతికి ఏమంటే 1200 ఎంతో నెంబర్ నాకు లేదు, ఇన్ని వీడియోలు చేసాం, చెయ్యనివి ఇంకెన్నో, ఇన్ని పాఠాలు చెప్పి, ఇన్ని తరగతులు చెప్పి, ఇన్ని సభలు చేసి చచ్చి నరకానికి వెళ్ళాను అనుకోండి. నాకంటే చీపురి కట్టతోటి ఊడ్చి పరదేశికి వెళ్ళిన వాళ్ళు గొప్ప కాదా? చాలా గొప్ప. అది ఆలోచించండి ప్రియులారా. మీరు
మీరు అది ఆలోచించండి. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. మీకు హెచ్చింపబడటం కావాలా, తగ్గింపబడటం కావాలా? హెచ్చింపబడటం కావాలంటే నువ్వు సాధ్యమైనంత వరకు తగ్గింపు పనిని చూజ్ చేసుకో. నువ్వు ఇప్పుడు మనము కమిటీలు వేస్తూ ఉంటాం కదా, ఏమైనా సభలు ఉన్నప్పుడు, రేపొద్దున ఏమైనా కూడుకున్నప్పుడు ఎవరెవరు ఏం పని చేయాలని ఆప్షన్స్ ముందు పెట్టినప్పుడు ముందు ఆప్షన్ నేను తీసుకుంటా అనాలి ఎవరైనా ఫస్ట్, ఎందుకంటే మనది ఎవరైనా తీసుకోగల అని. అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్? చాలా చీఫ్ అని, చీఫ్ కాదు చీప్, ఏది చీప్గా అబే అన్నట్టుగా ఉంటుందో దాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మిగిలిన సహోదరులు, కాదు సిస్టర్, కాదు బ్రదర్, మీరు ఫలాని చోట ఉంటే దాని న్యాయము జరుగుతుంది అని వారు అన్నప్పుడు దాన్ని బట్టి నువ్వు షిఫ్ట్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ మాత్రం చిన్నవి ఎంచుకోండి, తర్వాత దేవుడు అవకాశం ఇస్తే పెద్దవి ఎంచుకోండి. పెద్దవి అనే పదం వాడొద్దు, బట్ మీకు అర్థం కావడానికి మాత్రం. ఏమండి? అలా ఇప్పుడు ఇక్కడ ఏ పరిచర్య అయినా సరే ఎక్కడైతే లోటు నీకు కనబడుతుందో ఆ లోటును పూడ్చటానికి నువ్వు అందులోనికి ఒదిగిపోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ లోటును పూడ్చటానికి అందుకు నీవు తగిన విధంగా ఒదిగిపోవాలి. ఇప్పుడు కాళ్ళు ఈ శరీర బరువును మోస్తాయి, చేతులు పనులు చేస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక బరువుని ఎత్తుకొని పోవాలి, కాళ్ళు మోస్తాయి కదా, ఓకే, చేతులు ఎత్తాయి, ఎక్కడ పెట్టాలి? కాళ్ళు చేతులు మీరిద్దరు బదులుకొని నా నెత్తి మీద పెడతానంటే ఎటరా అని తలకాయ అంటే, లేదా నీ భుజము అంటే సిచ్యువేషన్ ఏంటి మీరు గమనించారా? అవి రాగానే నీ భుజము దానికి కన్వీనియంట్గా మళ్ళీపోతుంది. మీరు గమనించారా? ఇట్లా వీటికి వచ్చిందో లేదో ఇట్లా అంటది. ఇది చూసి తెలుసుకోవాలండి, చూసి తెలుసుకోవాలి. ఇంకొకటి తెలుసా, కొన్ని బరువులు నాకు ఇది బాగా ఎక్స్పీరియన్స్. గడ్డి మోపు పచ్చగడ్డి లేవదండి, ఒక మానంగా లేవదది. లేవకపోతే ఇట్లా వీడికి వచ్చి వీడి దాకా వస్తుంది, అట్లా ఇట్లా ఈ ముందు మోకాల మీదకి టచ్ అవుతుంది. ఆ మోకాలు ఏం చేస్తుంది అంటే ఇట్లా లేపుతుంటుంది. అది వచ్చిన తర్వాత ఇక్కడి బొత్తకాడికి వస్తుంది. బొత్త అంటే పొట్ట, ఓకే, ఆ పొట్ట కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుందండి. ఏమండి? ఇలా 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 ప్రతి ఇక్కడ ఈ కాలు మొదలుకొని ఈ భుజము తల వరకు ప్రతి అవయవం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రాణం అంతా ఉగ్గబట్టి లేపుతామండి. ఏమండి? ఊపిరితిత్తులు కూడా సపోర్ట్ చేస్తాయి అక్కడ. అది అనుకూలత అనంటే దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిములాడుకొనుచున్నాము. ఏమంటే ఇంత చెప్పి మళ్ళీ చివరికి ఆయన ఏమన్నాడండి? మిమ్మల్ని బ్రతిములాడుకొనుచున్నాము. పౌలు గారికి అంత అవసరమా? బ్రతిమలాడుకొనుచున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన తగ్గించుకుంటున్నాడు. రైట్. మొత్తానికి ఇక్కడ అనుకూలమైన సేవ చేయాలి. దేవునికి, మనకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలమైనటువంటి సేవ చేయాలి. అందుకు అనుగుణంగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను.
మిమ్మల్ని ఎందుకు నేను బ్రతిమలాడవలసి వస్తున్నదంటే అంటున్నాడు మళ్ళీ. మిమ్మల్ని ఎందుకు బ్రతిమలాడుకోవాల్సి వస్తుందంటే దేవుడు ఇంకా మీ పట్ల వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. ఆయన వాత్సల్యాన్ని చూపిస్తున్నప్పుడు నేను వాత్సల్యంతోనే చెప్పాలి కానీ ఆగ్రహంతో చెప్పలేను. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ అంటే దాని అర్థం ఏంటి? ఇట్లాంటి సేవే మీకు ప్రయోజనకరమైనది, మీకు మేలు చేస్తుంది, మీకు ఆశీర్వాదం ఇస్తుంది, మీకు ఈవులు ఇస్తాయి, మీకు నిత్య జీవము, పరలోకము. ఇది యుక్తమైనది. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, మన చాయిస్తో ఎంచుకొని మనం చేస్తామంటే అది నీకు శూన్యము. నీకు శూన్యమైనటువంటి పరిచర్య నువ్వు ఎంత చేసినా వ్యర్థము. యుక్తమైనది, నీకు ఉపయోగకరమైనది, నీకు ఉపయోగకరమైన సేవ చేయి. ఉపయోగకరమైన సేవ ఏంటంటే అనుకూలమైన సేవ. అనుకూలమైనటువంటి సేవ అనంటే లోపముగా ఉన్నటువంటి దానిని పూడ్చటానికి సిద్ధపడు. అలాంటి సేవ చేయి. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చాలామంది అండి, దేవుడు ఈ సంవత్సరంలో నేను అనుకున్నది చేస్తే దేవునికి ఇంత ఇస్తాను అని మొక్కుకుంటారు. మన దాంట్లో కూడా ఉన్నారనుకుంటున్నాను నేను. దేవుడు ఈ సంవత్సరం నేను అనుకున్న కార్యం జరిగించినట్టయితే దేవునికి ఇంత ఇస్తాను. అన్యులు కూడా ఇలాగే మొక్కుకుంటారు. లేదా దేవుడు నాకు ఇది చేశాడు కాబట్టి నేను అది చేస్తాను. అన్యులు కూడా అలాగే మొక్కుకుంటారు. అవునా? ఇంకా ఏం చేస్తారు? ఇప్పుడు అన్యులు కొబ్బరికాయలు కొడతారు, అగరబత్తులు ముట్టిస్తారు, అరటి పండ్లు పెడతారు, గొర్రెను, మేకను, కోడిని ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ ఎందుకు ఇస్తారు చెప్పండి? నిజంగా చెప్పండి. అవన్నీ ఎందుకు ఇస్తారు చెప్పండి? కొబ్బరికాయ కొట్టి ₹1 కొట్టేయడానికి. అంతే కదా, ఇంటెన్షన్ అదే కదా, అంతే కదా. అవి ఇవి లోక మర్యాద. దేవుడు లోకము దేవుడు అనేట ఆయనకి ఇచ్చే మర్యాద. మీరు అలా ఉండకూడదు అన్నాడు. నేను ఇస్తే మీరు ఇచ్చుడేంద్ర, నేను ఆల్రెడీ ఇచ్చాను. నేను లెక్క కడితే కక్కమంటే ఎక్కజలు కక్కుతావురా నువ్వు? ఇందాక చెప్పాను ప్రకృతి గురించి. అంత మంచి ప్రకృతి ఇచ్చిన తర్వాత దీనికి ఇన్ని రోజులు తిన్నదంతా కక్కురా అన్నాడు అనుకో, నోట్లో వెళ్ళేస్తావా? ఎక్కడ నుండి తీసుకొస్తావు? నువ్వు అసలు వాటి జోలికి వెళ్ళకు. నీకు కావాల్సింది ఏదో స్ట్రైట్గా అడుగు. నువ్వు ఇది చేస్తే నేను అది ఇస్తా దేవా. దేవునితో బేరం పెట్టకు. అది లోక మర్యాద. ఇది చేస్తే అది ఇస్తా, ఇది చేస్తే అది చేస్తాడేమో, ఇట్లా కొద్దు. పలాని ఇప్పుడు చర్చిలో సమకూర్చేటువంటి వాటి విషయంలో కూడా ఇదేది నాది కాదు. ఇందాక చెప్పాను కదా, అది కూడా ఇప్పుడు ఇక్కడ ఏది వెలితిగా ఉందో అది పూడ్చటము కూడా సజీవ యాగం. ఇప్పుడు ఇందులో మనకి అంటే మనకు మీన్స్ సంఘానికి, దేవుని ఇంటికి ఏం కావాలో అది సమకూర్చటం. పరిచర్యకి ఏది కావాలో అది సమకూర్చటం. నువ్వు మైకు తెస్తావా, తబలా తెస్తావా, క్యాషియో తెస్తావా, కెమెరా తెస్తావా, ఫ్యాన్ తెస్తావా, కుర్చీ తెస్తావా? నేను చెప్తున్నాను, మీరు ఏమీ ఆశించి తేకూడదు. ఆశించి తెచ్చారంటే అది లోక మర్యాద. దేవునికి ప్రీతికరమైన సేవ నేను చేయాలి అంతే. దేనికి అనుకూలమైనటువంటి సేవ చేయాలి. అలా ఫేర్ మైండ్తో చేయండి. అది మీకు ఫలం, అది మీకు ఆశీర్వాదం. అందుకే ఇక్కడ ఏమన్నాడు కింది మాటలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును
సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మీరు మారండి అంటున్నాడు. మీరు మారండి అని ఎవరు చెప్తున్నాడు? మామూలుగా ఆ రోజుల్లో అయితే ఈ పత్రిక డైరెక్ట్ రాసింది ఎవరికి? సంఘస్థులక, సంఘయేతరులక, అంటే అప్పుడు ఇంకా సువార్త కొత్తగా ప్రకటిస్తున్న వాళ్ళక? సంఘస్థులకు. అంటే సంఘస్థులు, రోమా సంఘస్థులు వారు అన్య విధానాలలో నుండి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి కొంచెం పాత జీన్స్ ఉంటాయి. ఆ పాత జీన్స్తో క్రొత్తగా పరిచయమైన దేవుణ్ణి వీరు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అప్పుడు చెప్పాడు ఆయన, మీరు లోక మర్యాద దేవునికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. నా ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమము. ఉత్తమం అంటే చాలా గ్రేట్, చాలా పర్ఫెక్ట్, చాలా బాగుంది యా అనాలి. అంత బాగుండాలి అది. అలాగే అనుకూలం, మళ్ళీ వచ్చింది చూడండి, అనుకూలం. లోటు. ఒకటి సూటిగా మీకు చెప్తున్నాను. కోర్స్ అది మీ నోట విన్నటువంటి మాటే. సబ్జెక్టులు సాలిడ్, రికార్డింగ్ ఫెయిల్యూరు. ఓకేనా? కరెక్టే కదా? సబ్జెక్టు సాలిడ్, రికార్డింగ్ ఫెయిల్యూరు. అందుకే వ్యూవర్స్ డబుల్ డిజిట్ దాటదు. చాలా సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పండి, సోషల్ మీడియాలకు వెళ్ళిందనుకోండి, ఎక్కడున్నవారు వినొచ్చు? ఎవరు వినొచ్చు? ఎక్కడున్నవారైనా ఎవరైనా ఎలా ఉంటే వింటారు? క్వాలిటీ సౌండ్ కానీ వీడియో ఆడియో క్వాలిటీ ఉన్నప్పుడు వింటారు. సబ్జెక్ట్ ఎన్నిసార్లు విన్న ప్రతిసారి సిగ్గుపడ్డాను, బాధపడ్డాను. అన్న సబ్జెక్టు బాగుంది కానీ వినలేకపోతున్నామన్నా, డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్న. ఇప్పుడన్నా కొంచెం నయం. ఇంతకుముందు అయితే గియాం అనేది ఫ్యాన్లు, భయంకరమైన శబ్దం. నేను చెప్పిన సబ్జెక్ట్ నేను భయపడేటండి, ఏందిరా ఈ సౌండ్ అని చెప్పి. ఈ వెలితి మనకు ఎప్పటి నుండి తెలుసు చెప్పండి? దశాబ్దాలు గడుస్తున్నాయి, అవునా? ఇది పూడ్చాలని మనకి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఈ మధ్యలో మనం లక్షలు ఖర్చు చేశాం, రకరకాల కార్యక్రమాలు, రకరకాల విషయాలలో. అనుకూలము అంటే ఏంటి? రిక్వైర్మెంట్ ఏదుంది? మన దగ్గర మంచి సాఫ్ట్వేర్ను సపోర్ట్ చేసేటువంటి ల్యాప్టాప్ లేదు, లేదా కంప్యూటరు లేదు. లెన్స్ కొనలేకపోతున్నాం, దూరపు బొమ్మని క్యాప్చర్ చేయలేకపోతున్నది. అది నా తలకాయ ముందు, నా ముఖం ముందుకి తీసుకొచ్చి పెట్టడానికి గల కారణం ఏంటి? లెన్స్ లేవు. బ్యాటరీ అయిపోతే ఆల్టర్నేట్ బ్యాటరీ లేదు. మెమొరీ కార్డు ఫుల్ అయితే ఆల్టర్నేటివ్ మెమొరీ కార్డు లేదు. ఎవరి చేత పట్టుకుని తిరుగుతారో వాళ్ళు చూసుకుంటారు అనుకుంటాం మనం. ప్రియులరా, దేవునికి అనుకూలమైనటువంటి సేవ, అనుకూలమును సంపూర్ణమునై ఉన్న, అంటే సంపూర్ణము అంటే ఏది చేస్తే ఫుల్ఫిల్ అవుతుంది, ఏది చేస్తే దేవుడు సంతృప్తి పడుతాడో అది. సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన
రూపాంతరము పొందండి. ఇది సంఘ పరిచర్యలో ఉన్నటువంటి లోటును పూడ్చేటువంటి విధానం. ప్రియులరా, ఈ మాటలు మదిలో పెట్టుకోండి. మిగిలిన మాటల్ని వచ్చే వారం ధ్యానిద్దాం. గాడ్ బ్లెస్ యూ.